కాస్త ఆలస్యంగా స్పందిస్తున్నట్టుంది సాక్షి, చెక్ చేసుకుంటే సరిపోతుంది. రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు ఎప్పుడు చెప్పారు? మొన్న డెసిషన్ తీసుకున్నారు, నిన్న రావాలి. ఇవాళకి హెడ్డింగ్కి వచ్చింది సాక్షికి, బాధుడే బాధుడు, నిన్న కరెంటు ఛార్జీలు నేడు ఆస్తుల రిజిస్ట్రేషన్లు అంటూ ఏదైతే నివాస వాణిజ్య భవనాలు, అపార్ట్మెంట్లు, ప్లాట్ల విలువలు కూడా అమాంతం పెంచేస్తున్నారు. విలువల పెంపు మీద మెమో జారీ చేసింది రిజిస్ట్రేషన్ల శాఖ. భూముల విలువలు సైతం 50% పైగా పెంచేశారు. ఇందుకోసం దొడ్డిదారిన క్లాసిఫికేషన్లు మార్చేశారు. ఏరియా ప్రాతిపదికన కాకుండా స్థలం ప్రాతిపదికగా విలువలు ఖరారు చేశారు. ఇప్పటికే ఖరారు చేసేసారు సబ్ రిజిస్ట్రార్లు, జేసీ కమిటీల ఆమోదంతో ఇస్తే సరిపోతుంది. జనవరి 1 నుంచి అమల్లో కొత్త విలువలు. కోటి ఫ్లాట్ మీద అదనంగా 2.5 లక్షల భారం పడబోతుంది. 100 గజాల స్థలం పైన భారీగా వడ్డన, అడ్డగోలుగా ఆదాయం పెంచుకోవడం లక్ష్యంగా ప్రజలపై భారం అన్నటువంటిది రాసుకొచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనూ ఇట్లా భూముల ధరలు పెంచారు. ఒరిజినల్ రిజిస్ట్రేషన్ వాల్యూ 50,000 రూపాయలు ఉంటే అక్కడ ఆ ఆస్తి అమ్మకం అంటే అమ్మినా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈజీగా చెప్పాలంటే ఒక ఆస్తి 10 లక్షల రూపాయలని చెప్పి ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఛార్జీలు వసూలు చేస్తుంది. కానీ అక్కడ ఆస్తి విలువ 7 లక్షలే ఉండేది. అంటే భూమి విలువ కంటే ఎక్కువ కట్టి వసూలు చేశారు, ఎందుకంటే రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుకోవడానికి. జగన్ హయాంలోనూ జరిగింది. కాకపోతే అప్పుడు అది బాధుడు కాదు, అప్పుడు తెలుగుదేశం అనుకూల మీడియా బాధుడు అనేది, ఇప్పుడు వైసీపీ అనుకూల మీడియా బాధుడు అంటారు. ఇది నెంబర్ 1. నెంబర్ 2, ఇంకొక కాన్సెప్ట్ ఉంది. ఈ బాధుడు వెనకాల అసలు లక్ష్యం ఇంకోటి కనబడుతుంది నాకైతే. ముందు ఆస్తి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇల్లు 50 లక్షల రూపాయలు వాల్యూ చేస్తుంది అన్నప్పుడు ఒక ట్యాక్స్ ఉంటుంది. రేపు అది 60 లక్షలు వాల్యూ చేస్తుందని ప్రభుత్వం చెప్తే ఆస్తి పన్నులు పెంచేటటువంటి అవకాశం కూడా ఉంటుంది.